బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి షాక్. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ఉరికించారు మహిళ. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రవిశంకర్ ను బండ బూతులు తిట్టారు. సొంత పార్టీ నేతలు మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ కూడా నిలదీశారు. కార్యకర్తలు నోటికి పని చెప్పడంతో అక్కడి నుంచి సుంకే రవిశంకర్ పారిపోయారు. ఇక ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు నోరు చేసుకోవడంతో ఆయన అక్కడి నుంచి పారిపోవటం అయితే జరిగింది. ముఖం లేనివాడ మాట్లాడరు ఇక్కడ. ఇంకా తప్పుడు ప్రచారం నేను విలువలే అంటాడు. ఏంటి మీరు తెలుసా? మీకు తెలియదా? మీరు పార్టీలు ఉన్నారా? ఏదేమని అడుగుతున్నారా? మీకు తెలియదా విషయము? ఆడ ఏం ముఖం పెట్టుకొని వచ్చింది? మొక్కం లేనివాడు తల దాచుకొని పోతుండు. మొక్కం లేని తల దాచుకొని పోతుండు. ఇంట్లో పిలిచి ఇంకా నీ పిల్లలని చెప్తాడు. తల దాచుకొని పోతుండు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే మీద ఈ బూతుల పురాణం ఏంటి? అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు కొంతమందికి చేదు అనుభవం అయితే ఎదురవుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గజ్వెల్లో హరీష్ రావుకి సంబంధించి చేదు అనుభవం అయితే ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఇదే రోజు మళ్ళీ అది మధ్యాహ్నం జరిగితే ఇది సాయంత్రం ఈ సమయంలో పెద్ద ఎత్తున చొప్పదండి సంబంధించినటువంటి సుంకే రవిశంకర్ కు ఈ చేదు అనుభవం అయితే ఎదురైంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏదైతే చొప్పదండిలోని ఒక వాడలోకి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ కూడా అక్కడ ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఏదైతే గతంలో ఆయనకు అంటే ఈ గతంలో ఆయన మాట ఇచ్చారు, అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నీకు కౌన్సిలర్ గా టికెట్ ఇస్తారని చెప్పేసి ఈ కోమలత అనే వ్యక్తికి ఆయన మాట ఇచ్చారు. ఆ దాదాపు మొత్తం దగ్గరకు వచ్చిన తరుణంలో, అంటే మొత్తం ఎలక్షన్ దగ్గరకు వచ్చిన సమయంలో లాస్ట్ దాకా కూడా కోమలతకే టికెట్ నీకే ఇస్తాను, నీకే ఇప్పిస్తాను అంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. లాస్ట్ కు వేరే వాళ్లకు టికెట్ ఖరారు అవడంతో పెద్ద ఎత్తున తీవ్ర మనస్తాపకు గురైనటువంటి కోమలత రవిశంకర్ అయితే ఈ కోమలత రవిశంకర్ ఇంటి ముందు ఏదైతే ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున ఒక మందు డబ్బాతో కూడా ఆమె అక్కడ నిరసన తెలిపింది. దాదాపు ఆ రోజు అంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది చొప్పదండిలో. సో ఆ నిరసన తెలిపినప్పటికీ కూడా ఎక్కడ రవిశంకర్ స్పందించకపోగా, కనీసం అంటే నీకు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా నేను ఏదో ఒకటి చేస్తాను అనే ధీమా ఇయ్యలేకపోయారు, వాళ్ళని అదా వదిలేశారు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహానికి గురైతే అక్కడ నుంచి వచ్చేశారు. ఈ రోజు ముఖ్యంగా ఎన్నికల దగ్గర పడతా ఉన్నాయి. ప్రచారంలో భాగంగా అదే గల్లీకి వెళ్ళినటువంటి సుంకే రవిశంకర్ కి ప్రస్తుతం ఆమె నిలదీసిన తీరు చూడొచ్చు. అంటే గతంలో మమ్మల్ని ఏ విధంగా నువ్వు మభ్యపెట్టావు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా గల్లీకి వచ్చాము, మా వార్డకు వచ్చావు అంటూ కూడా ఆమె దురుష పదజాలంతో ఆయన పైన మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తీవ్ర అంటే మనోవేదనకు గురైనటువంటి పార్టీకి నమ్ముకొని పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి మాకు ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరకు వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున ఆమె దూషిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అక్కడ మహిళా నేతలందరూ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టడం, అక్కడ నుంచి ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అక్కడ నుంచి వెళ్లిపోవడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది, వైరల్ గా అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక చూస్తూ ఉన్నాం కదా, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంలో కూడా ఆయనకి చుక్కెదురైంది.
మహిళ అక్కడ ఉన్నటువంటి మహిళ కూడా గతంలో కూడా ఆమెకి కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి కూడా ఆమెని తిప్పి ఆ తర్వాత కూడా తనతో పాటు తిరిగిన తర్వాత కూడా ప్రచారాలకి వీటన్నిటికీ చివరికి తనకు టికెట్ దొరకలేదు. ఆ తర్వాత కూడా ఆ మహిళ నిరసన తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి భరోసా అనేది ఇవ్వలేకపోయారు. ఇక ఇప్పుడు మరలా కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో ఆ మహిళలో ఉన్నటువంటి కోపం కానీ ఆవేశం కానీ కట్టలు తెంచుకుంది. ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కానీ సుంకే రవిశంకర్ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా తాను వెనకపడి మరి అతన్ని తిట్టినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక అదే సందర్భంలో ఆయన మాట్లాడబోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏకమైనప్పుడు ఇక తిరిగి తాను ఏదైతే వాహనంలో రావటం జరిగిందో అదే వాహనం ఎక్కి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వస్తూ ఉన్నారో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వాళ్ళకి ఒక రకంగా చుక్కెదురవుతుంది. హరీష్ రావు విషయంలో కూడా అంతే, నిర్వాసితులు అక్కడ వారు కూడా ఒకరు చెప్పి విసిరినటువంటి దృశ్యాలను మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి వారు హరీష్ రావు గోబ్యాక్ అన్నటువంటి దృశ్యాలను చూసాం. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అంశంలో కూడా మహిళ ఏకంగా కూడా తిట్ల దండకానికి తట్టుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి ఎందుకు తీసినావు రా వేస్ట్ గా? ఎన్ని చేసినావు నువ్వు? అంత శాతంగా నువ్వు ఎందుకు తీసినావే నాకు? ఇంట్లో బయటికి పడేసావు. మా ఆయనకి ఏమైనా పిల్లలు కూడా చేస్తున్నా? వేస్ట్ గా? ముఖం లేనోడా మాట్లాడు ఇక్కడ. ఇంకా తప్పుడు ప్రచారం నేను విలువలేదు అంటాడు. ఇంకా ఈ ఊర్లోకి ఎట్లా వస్తున్నావా? పదేశాలు పడుతున్నావు నువ్వు? పదేశాలు తీసుకుంటున్నావా? ఏంటి మీరు తెలుసా? ఎంత మోసం చేసినాడు? మీకు తెలియదా? మీరు పార్టీలు ఉన్నారా? ఏదేమని అడుగుతున్నారా? మీకు తెలియదా విషయము? తెలియదా? ఆడ ఏం ముఖం పెట్టుకొని వచ్చింది? పీక్తుండు. ఇంకా ఊర్లోకి ముఖం లేనోడు తల దాచుకొని పోతుండు. ముఖం లేని